అందరికీ నమస్కారం అండి. శనివారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. శనివారము శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన చేస్తారు. శ్రీ మహావిష్ణువు యొక్క ప్రతిరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించినట్లయితే తప్పకుండా అన్ని కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతుంటారు. అలాగే తిథులలో ఏకాదశికి చాలా ప్రముఖ స్థానం ఉంది. శనివారము ఏకాదశి కలిసి వచ్చినట్లయితే ఇక ఆ రోజుకి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఇవి రెండూ కాకుండా ఆ రోజు భీష్మ ఏకాదశి కూడా కలిసి వచ్చినట్లయితే ఇక ఆ రోజుకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. 2025 సంవత్సరము ఫిబ్రవరి 8వ తారీఖు శనివారము ఈ మూడు కూడా కలిసి వచ్చాయి. శనివారము ఏకాదశి, పైగా ఆ రోజు భీష్ముడు చనిపోయిన రోజు. ఈ రోజు కనుక కొన్ని పరిహారాలు చేసినట్లయితే మీకు ఏర్పడిన అన్ని రకాల కష్టాలు కూడా తొలగిపోతాయి. శనివారము ఏ పరిహారాలు చేసినట్లయితే కష్టాలన్నీ తీరిపోతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఏకాదశి రోజు తులసి చెట్టుకు పూజ చేయటం వలన ఎన్నో మంచి ఫలితాలు వస్తాయి. ఎంతో పవిత్రమైన శనివారం రోజు తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించి ఓం విష్ణువే నమః అనే మంత్రాన్ని జపించాలి. ఈ పరిహారం చేయటం వల్ల మీ జీవితంలో ఏర్పడిన అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. ఏకాదశి రోజు ఉపవాసం ఉండటం వలన దారిద్ర్యం తొలగిపోయి ఐశ్వర్యం లభిస్తుంది. శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుడికి ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలని చెప్పినట్లు పురాణాల్లో చెప్పబడింది. ఈ రోజు శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు. శ్రీ మహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవిని కూడా తప్పకుండా పూజించాలి. ఏకాదశి రోజున భక్తి శ్రద్ధలతో ఇంట్లో పూజ చేసుకోవాలి. తమలపాకు పైన ఓం విష్ణువే నమః అని రాసి పూజా గదిలో పెట్టాలి. మరుసటి రోజు ఉదయము ఈ ఆకును పసుపు గుడ్డలో చుట్టి డబ్బు పెట్టుకునే ప్రదేశంలో పెట్టాలి. ఇలా గనక చేసినట్లయితే ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోతాయి. ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం పొందటానికి స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు లేదా కొన్ని తులసి దళాలు వేసి స్నానం చేసినట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో ధన ప్రవాహము విపరీతంగా పెరుగుతుంది. అప్పుల బాధతో సతమతమైపోయేవారు ఏకాదశి రోజు తప్పకుండా రావి చెట్టును పూజించాలి. రావి చెట్టు కింద ఆవు నెయ్యితో దీపం వెలిగించి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసినట్లయితే శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో పాటు ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. మీ జాతకంలో ఏర్పడిన గ్రహదోషాలు కూడా తొలగిపోతాయి. ఏకాదశి రోజు ఎట్టి పరిస్థితుల్లో నలుపు రంగు దుస్తులు ధరించకూడదు. శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కోసము పసుపు రంగు దుస్తులు ధరిస్తే మంచిది. ఏకాదశి రోజు ఎలాంటి చెడు ఆలోచనలు చేయకూడదు. ప్రశాంతమైన మనసుతో భగవత్ నామ స్మరణ చేయాలి. మహిళలను దూషించకూడదు. మాంసాహారానికి ఉల్లిపాయ, వెల్లుల్లి మొదలైనవి తినకూడదు. ఏకాదశి రోజు అన్నం తినకుండా ఉపవాసం చేసినట్లయితే చాలా మంచిది. ఉపవాసం చేయలేని వారు పాలు, పండ్లు తీసుకొని ఉపవాసం చేయవచ్చు. ఏకాదశి రోజు బీరువాను తెరిచి అగరబత్తీలు వెలిగించి చూపించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది. బీరువా పైన కలువ పువ్వులో కూర్చొని కుడి చేతితో బంగారు నాణాలు వర్షిస్తున్న లక్ష్మీదేవత ఫోటో గనక అతికించినట్లయితే ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది. బీరువా పైన ఏకాదశి రోజు బీరువా పైన పసుపుతో స్వస్తి గుర్తు వేసి లక్ష్మీదేవిని పూజించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఏకాదశి రోజు ప్రధాన ద్వారం చుట్టూ పసుపు నీటిని చల్లినట్లయితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది. ఇలా గనక ప్రతిరోజు చేస్తున్నట్లయితే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. పసుపు నీటిలో ఒక నాణ్యం వేసుకొని పూజా గదిలో ఉంచినట్లయితే ఇంట్లో ధనలక్ష్మికి ఎలాంటి ఆటంకము ఉండదు. పసుపు నీటిని ఇంట్లో చల్లినట్లయితే ఇంట్లో ఉన్న దుష్టశక్తులు బయటికి వెళ్ళిపోతాయి. అందువల్లనే చాలామంది పసుపు నీటితో పూజా గదిని శుభ్రం చేస్తూ ఉంటారు. ఏకాదశి రోజు ఒక రాగి కలశంలో నీటిని తీసుకొని అందులో కొద్దిగా పసుపు వేసి తమలపాకుతో ఆ నీటిని ఇల్లంతా కూడా చల్లుతూ ఉండాలి. ఇలా గనక చేసినట్లయితే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. ఇంట్లో గనక ప్రతికూల శక్తులు ఉన్నట్లయితే అనేక అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు బయటికి పోవాలంటే ఏకాదశి రోజు ఇంటిని నీటితో తుడిచే సమయంలో ఆ నీటిలో కొంచెం పసుపు, కొంచెం రాళ్ల ఉప్పు వేసి తుడవాలి. ఇలా గనక చేసినట్లయితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది.
ఏకాదశి రోజున తెల్లవారుజామునే తలస్నానం చేసి పూజా గదిని అలంకరించుకోవాలి. ఏకాదశి రోజు పసుపు రంగు దుస్తులు ధరించాలి. పూజా గదిలో ఉన్న విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, వీలైతే శ్రీకృష్ణుడి చిత్రపటాలకు పసుపు, కుంకుమ, గంధం, పూలతో అలంకరించాలి. ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు స్వరూపమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటోకు తులసిమాలలో వేసినట్లయితే చాలా మంచిది. తులసిమాల వేయలేని వారు కనీసం తులసి దళాలను సమర్పించాలి. వెంకటేశ్వర స్వామికి పూజ చేసేటప్పుడు గోవిందాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. అలాగే గోవిందనామాలు, విష్ణు సహస్రనామము పఠించినట్లయితే చాలా మంచిది. పూజ మొత్తం పూర్తయిన తర్వాత బెల్లంతో తయారు చేసిన పాయసాన్ని శ్రీ మహావిష్ణువుకు నివేదించాలి. అలాగే పూజానంతరము పచ్చకర్పూరంతో దేవుడికి హారతి ఇవ్వాలి. ఇలా గనక చేసినట్లయితే ఇంట్లో సకల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. పూజా గదిలో పూజ చేసుకునేటప్పుడు తప్పనిసరిగా రాగి కలశంలో నీటిని పెట్టాలి. రాగి కలశంలో ఉన్న నీటిలో ముక్కోడి దేవతలు కొలువై ఉంటారు. పూజ పూర్తయిన తర్వాత రాగి కలశంలో ఉన్న నీటిని అందరూ తీర్థంలా తీసుకోవాలి. ఇలా గనక తీసుకున్నట్లయితే ఇలా గనక తీసుకున్నట్లయితే అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. ఏకాదశి రోజు పూజా గదిలో తప్పనిసరిగా పసుపు కలిపిన అక్షింతలు ఉంచుకోవాలి. ఈ పసుపు కలిపిన అక్షింతలను పూజ పూర్తయిన తర్వాత అందరూ కూడా తల మీద వేసుకోవాలి. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు పూజా గదిలో ఉన్న అక్షింతలు తల మీద వేసుకున్నట్లయితే వెళ్ళే పని విజయవంతంగా పూర్తవుతుంది. అయితే శనివారం పూజ చేసేటప్పుడు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏకాదశి రోజు తులసి ఆకులను కొయ్యకూడదు. అందువలన ముందు రోజు సాయంత్రమే తులసాకులను కోసి సిద్ధం చేసుకోవాలి. పూజ చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని, విష్ణు చాలీసాను పఠించాలి. ఇవన్నీ చేసిన తర్వాత పచ్చకర్పూరంతో హారతిచ్చి నైవేద్యాన్ని సమర్పించాలి. ఏకాదశి రోజు శనివారము ఏకాదశి కలిసి వచ్చిన ఫిబ్రవరి 8వ తేదీన ఈ వీడియోలో చెప్పిన విధంగా పూజ గనక చేసినట్లయితే సకల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.